Okay. Good evening, all of you. My name is Naresh Bob Gechkaila from LNG Chemical Sciences, Guntur. It's okay. Let us come to the point. మనం వచ్చేటప్పటికి ప్రిలెజోస్ ఎపాక్సిడేషన్ గురించి మాట్లాడుకుంటున్నాం. మన లాస్ట్ క్లాస్లో ప్రిలెజోస్ ఎపాక్సిడేషన్కి సంబంధించినటువంటి సెలెక్టివిటీస్ మొత్తం కూడా మాట్లాడుకున్నామంట. అంటే ప్రిలెజోస్ ఎపాక్సిడేషన్ అనేది స్టీరియో స్పెసిఫిక్ అవుతుందా, ప్రిలెజోస్ ఎపాక్సిడేషన్ అనేది స్టీరియో సెలెక్టివ్ అవుతుందా, ప్రిలెజోస్ ఎపాక్సిడేషన్ అనేది రిజో సెలెక్టివ్ అవుతుందా, ప్రిలెజోస్ ఎపాక్సిడేషన్ అనేది ఎనెన్షియో సెలెక్టివ్ అవుతుందా, ప్రిలెజోస్ ఎపాక్సిడేషన్ అనేది డయాస్టియో సెలెక్టివ్ అవుతుందా, అట్లాగే ప్రిలెజోస్ ఎపాక్సిడేషన్ మీద నైబరింగ్ గ్రూప్ ఎఫెక్ట్ ఏ రకంగా ఉంటుంది అనేటువంటి విషయాలు మొత్తం కూడా మనం లాస్ట్ క్లాస్లో మాట్లాడుకున్నప్పుడు ప్రిలెజోస్ ఎపాక్సిడేషన్ స్టీరియో స్పెసిఫిక్ అవుతుందని, స్టీరియో సెలెక్టివ్ అవుతుందని, రిజియో సెలెక్టివ్ అవుతుందని, ఎనాన్షియో సెలెక్టివ్ అవ్వదని, డయాస్టియో సెలెక్టివ్ అవుతుందని, నైబరింగ్ గ్రూప్ ఎఫెక్ట్ ఉంటుంది అని చెప్పేసి, లేదా కోఆర్డినేటింగ్ గ్రూప్ ఎఫెక్ట్ అనేటువంటిది ప్రిలెజోస్ ఎపాక్సిడేషన్ మీద ఉంటుంది అని చెప్పేసి మన లాస్ట్ క్లాస్లో మాట్లాడుకున్నాం. అయితే ఇంకా ఈ ప్రిలెజోస్ ఎపాక్సిడేషన్కి సంబంధించి మనకి కొన్ని టాపిక్స్ మిగిలిపోయినాయండి. అవి సింథటిక్ అప్లికేషన్స్, అంటే ప్రిలెజోస్ ఎపాక్సిడేషన్కి సంబంధించినటువంటి కొన్ని అప్లికేషన్స్, టెక్స్ట్ బుక్ అప్లికేషన్స్ అనమాట. ఆ సింథటిక్ అప్లికేషన్స్ మిగిలిపోయినాయి. అట్లాగే ప్రిలెజోస్ ఎపాక్సిడేషన్కి సంబంధించిన సింథటిక్ అప్లికేషన్స్తో పాటుగా ప్రిలెజోస్ ఎపాక్సిడేషన్కి సంబంధించినటువంటి లిమిటేషన్స్ కూడా మనం మాట్లాడుకోవాలి. అంటే ప్రిలెజోస్ ఎపాక్సిడేషన్ ఏం చేయగలుగుతుంది అనేది మనం మాట్లాడుకుంటున్నాం. తర్వాత ప్రిలెజోస్ ఎపాక్సిడేషన్ అనేది ఏం చేయలేకపోతుంది అనేది కూడా మనము మాట్లాడుకోవాలి. సో ఆ క్రమంలోనే ప్రిలెజోస్ ఎపాక్సిడేషన్కి సంబంధించినటువంటి సింథటిక్ అప్లికేషన్స్ నేను మీకు ఈ క్లాస్లో చెప్తాను. సో అఫ్కోర్స్ కొంచెం లిమిటెడ్ అప్లికేషన్స్ అయ్యి ఉండొచ్చు. ఇప్పటికే మనం చాలా చదువుకున్నాం ప్రిలెజోస్ ఎపాక్సిడేషన్ గురించి, ఇంకా చాలా చదువుకోవాలి. నేను ఈరోజు మీకు ఒక టెక్స్ట్ బుక్లో ఉండేటువంటి అప్లికేషన్స్ మీ ముందుకు తీసుకొస్తున్నాను. అంటే మార్నింగ్ నుంచి కూర్చుంటే ఈ వర్క్ అంతా చేసుకోవడానికి నాకు ఇప్పటికి పట్టిందనమాట. బోర్డు మీద చెప్పడం ఈజీగా అయిపోతుంది, బట్ కెమెరాలో కొంత చేయాలంటే కొంత టైం పడుతుంది అనమాట ఖచ్చితంగా. బట్ నేను ఈరోజు మీకు ఇది కెమెరా వర్క్ చూపిద్దాం అనుకున్నాను కాబట్టి కొంచెం టైం పట్టింది నాకు. సో లిమిటెడ్ అప్లికేషన్స్ చెప్తాను, అంటే ఒక టెక్స్ట్ బుక్లో ఉండే అప్లికేషన్స్ ఈరోజు చెప్తాను. సో రేపు ఎల్లుండి నెక్స్ట్ క్లాసెస్లో మిగిలిన టెక్స్ట్ బుక్స్, అంటే మనకి ప్రిలెజోస్ ఎపాక్సిడేషన్కి మనం ఈ వీడియోస్ చూస్తే ఇక మళ్ళీ ఇంకో పుస్తకం చదువుకునే పని లేదనమాట. నేను అందుకే చెప్తాను, వాట్ యువర్ ఇస్ ద వాట్ క్లాస్ యువర్ లిజన్. మీరేంటనేది, మీరు ఏ క్లాస్ విన్నారు అనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అట్లాగే వాట్ యువర్ ఈజ్ వాట్ ద బుక్ యు రీడ్. మీరేంటనేది, మీరు ఏ పుస్తకం చదివారు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి మీరేంటనేది, మీరు ఏ క్లాస్ విన్నారు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి నా క్లాస్ నేను పక్కగా మీకు ఇచ్చేదానికి ప్రయత్నం చేస్తాను. రైట్? సో లెట్ us come here. ప్రిలెజోస్ ఎపాక్సిడేషన్కి సంబంధించినటువంటి సింథటిక్ అప్లికేషన్స్ అండి. సో ఫస్ట్ నేను మీకు అఫ్కోర్స్ మీరు ఇక్కడ చూడండి, తర్వాత మీరు ఆన్సర్ ఏంటో మీరు చెప్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇట్లాంటి ఒక స్కెల్టన్ ఇచ్చాడండి. ఈ స్కెల్టన్ పేరు వచ్చేటప్పటికి టెట్రాసైక్లిక్ లాక్టోన్. ఎందుకంటే చూడండి, ఇది ఒక రింగు, అండ్ దెన్ వీడొక రింగు, వీడొక రింగు, వీడొక రింగు, మొత్తం 4 రింగ్ సిస్టమ్స్ అనేటువంటివి ఈ కాంపౌండ్లో ఉన్నాయి. సో ఈ కాంపౌండ్లో ఉండే 4 రింగ్ సిస్టమ్స్ కూడా 4 కూడా ఏంటి, సైక్లిక్ కాబట్టి, సో వీడు సైక్లికే, వీడు సైక్లికే, వీడు సైక్లికే, వీడు సైక్లికే, కాబట్టి ఇట్ ఇస్ ఎ టెట్రాసైక్లిక్. ఇక్కడ మీకు ఇట్ ఇస్ ఎ సైక్లిక్ ఎస్టర్. సో సైక్లిక్ ఎస్టర్స్ మనం లాక్టోన్స్ అంటాం కాబట్టి ఇట్ ఈస్ ఎ టెట్రాసైక్లిక్ లాక్టోన్. సో చూడండి, దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే మొత్తం 3 6 మెంబర్ రింగ్స్ ఉన్నాయండి. సో వీడు 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 3 6 మెంబర్ రింగ్స్ ఉన్నాయన్నమాట. ఇవి 2 రాసుకోండి ఫస్ట్. తర్వాత వీడిని రాసి వీడికి ఒక 5 మెంబర్ రింగ్, దట్ సైక్లిక్ లాక్టోన్ అనేటువంటి దాన్ని పెట్టేయండి. సో ఇక్కడ ఒక ఆల్కైల్ గ్రూపు, ఇక్కడ ఒక మిథైల్ గ్రూప్, ఇక్కడ ఒక మిథైల్ గ్రూప్ ఉన్నాయి. 2 రింగ్ జంక్షన్స్లో కూడా 2 మిథైల్ గ్రూప్స్ ఉన్నాయి. ఆ 2 కూడా ట్రాన్స్ పొజిషన్లో ఉన్నాయి. అంటే ఈ మిథైల్ గ్రూప్ అబవ్ ద ప్లేన్ ఉంది, ఈ మిథైల్ గ్రూప్ వచ్చి బిలో ద ప్లేన్ వచ్చింది అనమాట. ఓకేనా? సో ఇక్కడ డబుల్ బాండ్ ఉందండి. ఈ డబుల్ బాండ్కి ఇది ఎలైలిక్ కార్బన్. అంటే ఎలైలిక్ పొజిషన్లో ఒక మిథైల్ గ్రూప్ ఉంది, లేదా డబుల్ బాండ్కి దగ్గరలో, డబుల్ బాండ్కి అడ్జసెంట్గా ఒక ఆల్కైల్ గ్రూప్ అనేది ఉంది, అది కూడా అబవ్ ద ప్లేన్ ఉంది. తర్వాత ఈ రింగ్ సిస్టంలో ఇక్కడ ఆక్సిజన్, ఇక్కడ 2 హైడ్రోజన్స్, 2 కూడా బిలో ద ప్లేన్ ఉన్నాయి. ఇక్కడ అబవ్ ద ప్లేన్ ఒక టెస్ట్రిబ్యూటైల్ గ్రూప్, గ్రూప్ అనేది ఒకటి ఉంది. ఇక్కడ బెంజైల్ ఆక్సీ గ్రూప్ అనేటువంటి ఒకటి, ఇక్కడ ఓబిజెడ్ అనేది గ్రూప్ ఒకటి ఇక్కడ ఉందన్నమాట. సో ఇట్లా ఒక టెట్రాసైక్లిక్ లాక్టోన్ ఇచ్చినప్పుడు, ఈ టెట్రాసైక్లిక్ లాక్టోన్ మీద ఆయన ఏమి ఇచ్చాడు, MCPVA ఇచ్చాడు, NaHCO3 సోడియం బైకార్బోనేట్ ఇచ్చాడండి, టోలిన్ రూమ్ టెంపరేచర్ దగ్గర ఇచ్చాడు అనమాట. సో మనకి ఈ కాంబినేషన్ చూడగానే అర్థమవుతుంది, MCPVA అంటే పెరాక్సీ కార్బాక్సిలిక్ యాసిడ్, మెటాక్లోరోపర్బెంజోయిక్ యాసిడ్ అనమాట.
NaHCO3 అంటే సోడియం బైకార్బోనేట్. ఇట్ ఈస్ ఎ బేసిక్ బఫర్ సొల్యూషన్. అంటే మెటాక్లోరోపర్బెంజోయిక్ యాసిడ్ నుంచి వచ్చేటువంటి బై ప్రోడక్ట్ అంటే ప్రిలజోసిప్ ఆక్సిడేషన్ జరిగిన తర్వాత మెటాక్లోరోపర్బెంజోయిక్ యాసిడ్ నుంచి వచ్చేటువంటి బై ప్రోడక్ట్ ఏదైతే మెటాక్లోరోబెంజోయిక్ యాసిడ్ ఉందో, ఈ మెటాక్లోరోబెంజోయిక్ యాసిడ్ అనేది స్ట్రాంగ్ యాసిడ్ కాబట్టి వీటిని నలిఫై చేయడం కోసం ఒక బేసిక్ బఫర్ సొల్యూషన్ యూజ్ చేస్తారు. ఆ బేసిక్ బఫర్ ఇక్కడ సోడియం బైకార్బోనేట్ NaHCO3 అనమాట. ఓకే, తర్వాత ఈ మనకు తెలుసు రూమ్ టెంపరేచర్ అంటే 0 to 30 degrees దగ్గర ప్రిలజోసిప్ ఆక్సిడేషన్ జరగాలి. ఇక్కడ మనకు రూమ్ టెంపరేచర్ తీసుకున్నారు. సో సాల్వెంట్స్ వచ్చేటప్పటికి ఇనర్ట్ ఆర్గానిక్ సాల్వెంట్స్ అండి. సో ఇనర్ట్ ఆర్గానిక్ సాల్వెంట్స్ లో టోలిన్ అనేది తీసుకున్నారు. సో ఈ కాంబినేషన్ చూడంగానే మనకు అర్థమవుతుంది ఇట్ ఈస్ ఏ ప్రిలజోసిప్ ఆక్సిడేషన్. సో ప్రిలజోసిప్ ఆక్సిడేషన్ కాంబినేషన్ అనేది అర్థమైపోయింది. రియాక్టెంట్ ఇచ్చారు, ప్రిలజోసిప్ ఆక్సిడేషన్ రియేజెంట్ ఇచ్చారు. దెన్ వాట్ ఈస్ ద ప్రోడక్ట్ అంటే క్వశ్చన్ మార్క్ అనమాట. సో చూడండి, మనకు తెలుసు ప్రిలజోసిప్ ఆక్సిడేషన్ ఏం చేస్తుంది, ఈ మెటాక్లోరోపర్బెంజోయిక్ యాసిడ్ అనేది ఐసోలేటెడ్ డబుల్ బాండ్స్ ఎక్కడైతే ఉన్నాయో వాటిని ఎపాక్సైజ్ చేస్తుంది. సో మీకు ఈ సిస్టమ్ మొత్తం కూడా ఇక్కడ మాత్రమే ఆల్కిన్స్ ఉన్నాయి, అంటే ఇక్కడ మాత్రమే డబుల్ బాండ్స్ ఉన్నాయి, ఇంకెక్కడ కూడా డబుల్ బాండ్స్ లేవు. సో కాబట్టి ఈ ప్రిలజోసిప్ ఆక్సిడేషన్ రియేజెంట్ అనేది ఈ డబుల్ బాండ్స్ ఏం చేస్తుంది, ఎపాక్సిడేషన్ చేస్తుంది అనమాట. అంటే ఈ డబుల్ బాండ్స్ ఎట్లా మార్చిందండి, ఎపాక్సైడ్స్ గా మార్చింది. సరే, ఎపాక్సైడ్స్ గా మార్చింది సార్, బిలో ద ప్లేన్ ఎపాక్సైడ్స్ గా మారవాలా, అబవ్ ద ప్లేన్ ఎపాక్సైడ్స్ గా మార్చాలా అన్నప్పుడు మనం ఆల్రెడీ మాట్లాడుతున్నాం ప్రిలజోసిప్ ఆక్సిడేషన్స్ ఆర్ స్టీరియో సెలెక్టివ్ అని చెప్పాం. ప్రిలజోసిప్ ఆక్సిడేషన్స్ ఆర్ స్టీరియో సెలెక్టివ్ అంటే ఏంటండి, మీకు నియర్ టు డబుల్ బాండ్ ఇఫ్ దర్ ఇస్ ప్రెసెన్స్ ఆఫ్ ఎనీ స్టీరిక్ క్రౌడింగ్ గ్రూప్, డబుల్ బాండ్ కి దగ్గరలో అంటే ఎలెలిక్ పొజిషన్ లో ఏదైనా ఒక స్టీరిక్ క్రౌడింగ్ గ్రూప్ కనుక ఉన్నట్లయితే దెన్ ప్రిలజోసిప్ ఆక్సిడేషన్ విల్ టేక్స్ ప్లేస్ అట్ స్టీరికలీ లెస్ క్రౌడెడ్ సైడ్. అంటే ఇక్కడ మీకు డబుల్ బాండ్ కి స్టీరిక్ క్రౌడింగ్ గ్రూప్ ఏంటి, అబోవ్ ద ప్లేన్ ఉంది కాబట్టి ప్రిలజోసిప్ ఆక్సిడేషన్ ఎక్కడ జరగాలి, బిలో ద ప్లేన్ జరుగుతుంది. బిలో ద ప్లేన్ అనేది జరుగుతుంది అన్నమాట. సో కాబట్టి బిలో ద ప్లేన్ అంటే ఏంటి, ఎపాక్సైడ్ ఎట్ ఫామ్ అవ్వాలి బిలో ద ప్లేన్. అంటే దీన్ని ఏమంటే మనము ఆల్ఫా ఎపాక్సైడ్ అంటారు. సో ఇది మేజర్ ప్రొడక్ట్ వస్తుందండి. ఇక్కడ ఎంత ప్రోడక్ట్ ఈల్డ్ వస్తుందంటే 77% ప్రోడక్ట్ ఈల్డ్ అనేది వస్తుంది అనమాట. ఓకే, సో దీంతో పాటుగా అబోవ్ ద ప్లేన్, ఇక్కడ అబోవ్ ద ప్లేన్ మిథైల్ గ్రూప్ ఉంది కాబట్టి బిలో ద ప్లేన్ ఎపాక్సైడ్ మేజర్. అట్లాగే అబోవ్ ద ప్లేన్ ఎపాక్సైడ్ కూడా ఫామ్ అవుతుందండి. అబోవ్ ద ప్లేన్ ఎపాక్సైడ్ కూడా ఫామ్ అవుతుంది, అంటే బీటా ఎపాక్సైడ్ కూడా ఫామ్ అవుతుంది. దట్ ఈస్ మైనర్ అండ్ 33% అండి, సారీ 23% అండి, నాట్ 33, ఇక్కడ కరెక్ట్ చేసుకోండి, 23%. ఎందుకంటే 77 ఇది ఒక 330 అవుతుంది, 80 అవుతుంది, 80-20 అవుతుంది కాబట్టి ఇది 23% కరెక్ట్ చేసుకున్నామా. సో ఇక్కడేమో ఆల్ఫా ఎపాక్సైడ్ మేజర్ ప్రొడక్ట్ వచ్చింది, బీటా ఎపాక్సైడ్ అనేది మైనర్ ప్రొడక్ట్ వస్తుంది అనమాట. ఇక్కడ ఏంటి మనకి ఈ రెండు కూడా, ఇది మేజర్ ఇది మైనరు. ఇక్కడ చూడండి, మీకు ఇచ్చినటువంటి రియాక్టెంట్ లో ఆల్రెడీ ఒక కైరాల్ సెంటర్ ప్రజెంట్ అయిందిగా. అంటే ఈ కార్బన్ మీద ఇటువైపు మెథైల్ గ్రూప్, ఇటువైపునేమో ఇది ఒక రింగ్ సిస్టమ్స్ ఉంది, ఇటువైపు ఇది ఒక రింగ్ సిస్టమ్ ఉంది, ఇటువైపు వచ్చేటప్పుడు ఒక హైడ్రోజన్ ఉంటుంది కాబట్టి ఇది ఒక అసిమెట్రిక్ కార్బన్. అంటే మీకు ఇచ్చినటువంటి రియాక్టెంట్ లో ఆల్రెడీ ఒక అసిమెట్రిక్ కార్బన్ ఐటమ్ ఉంది. దెన్ ఎపాక్సైడ్ ఫామ్ అయినప్పుడు ఏమైంది, ఇక్కడ అసిమెట్రిక్ కార్బన్ ఐటమ్ ఉంది, మళ్ళీ ఇక్కడ ఒక అసిమెట్రిక్ కార్బన్ ఐటమ్, ఇక్కడ ఒక అసిమెట్రిక్ కార్బన్ ఐటమ్. అంటే ఒకటి కంటే ఎక్కువ అసిమెట్రిక్ కార్బన్ ఐటమ్స్ ఫామ్ అయినాయి కాబట్టి డయాస్టోమర్స్ ని ఫామ్ చేసినట్లు. అంటే మీకు ఏమైంది, ఇక్కడ 2 అన్ఈక్వల్ డయాస్టోమర్స్, వీడొకడు రెండు కూడా ఏంటి ఈక్వల్ అమౌంట్స్ లేవు, ఒకటి మేజర్ ఉంది ఒకటి మైనర్ ఉంది కాబట్టి 2 అన్ఈక్వల్ డయాస్టోమర్స్ ఫామ్ అయినాయి కాబట్టి ఇట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ డయాస్టీరియో సెలెక్టివ్. 2 అన్ఈక్వల్ డయాస్టోమర్స్ ఫామ్ అయినాయి కాబట్టి ఇట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ డయాస్టీరియో సెలెక్టివ్ అన్నమాట. సో ఇన్ ద టోటల్ సిన్సిస్ ఆఫ్ సో ఇది డయాస్టీరియో సెలెక్టివ్ ఎగ్జాంపుల్. మనం మామూలుగా సాధారణంగా ఏంటంటే మనకి అఫ్కోర్స్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ లో ఇంత పెద్ద స్ట్రక్చర్స్ ఉండేటువంటి అప్లికేషన్స్ ఇవ్వరు, కానీ కొన్ని సందర్భాల్లో ఉండేటువంటి అక్కడ వచ్చే 20 ఈ ఫోమా క్వశ్చన్స్, ఆర్గానిక్ లో వచ్చేటువంటి 20 ఫోమా క్వశ్చన్స్ కన్వర్షన్స్ లో కొన్ని సందర్భాల్లో పెద్ద అప్లికేషన్స్ అడుగుతారు. అసలు మనం ముందు ఈ అప్లికేషన్ చూడగానే భయపడిపోతాం, అమ్మో ఏంది ఇంత పెద్దది ఉందని చెప్పేసి. సో ఇంత పెద్ద అప్లికేషన్ ఇచ్చినా కానీ మీరు భయపడాల్సిన పని లేదండి. మీకు కనపడాల్సింది ఏంటి, ఈ డబుల్ బాండ్ మాత్రమే మీకు కనపడాలి, ఇక వేరేది ఏది మీకు కనపడకూడదు అనమాట. జస్ట్ ఈ డబుల్ బాండ్ మాత్రమే కనపడాలి. సో ఈ డబుల్ బాండ్ చూసుకున్నారు. సో ఈ ఇచ్చిన రియేజెంట్ అర్థమైపోయింది, ప్రిలజోసిప్ ఆక్సిడేషన్ రియేజెంట్ కాబట్టి ప్రిలజోసిప్ ఆక్సిడేషన్ చేసింది. సో ప్రిలజోసిప్ ఆక్సిడేషన్ రియాక్షన్ స్టీరియో సెలెక్టివ్. అంటే మీరు ఈ కన్వర్షన్ మొత్తం గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదండి, ఒక మాట గుర్తుపెట్టుకోవాలి, ప్రిలజోసిప్ ఆక్సిడేషన్ ఇస్ స్టీరియో సెలెక్టివ్. ఇచ్చిన రియాక్టెంట్ లో ఆల్కిన్ ఉంది, సో ప్రిలజోసిప్ ఆక్సిడేషన్ రియేజెంట్ ఇచ్చాడు. సో ఆల్కిన్ కి అడ్జసెంట్ గా ఆల్కైల్ గ్రూప్, మిథైల్ గ్రూప్ అనేటువంటి అబోవ్ ద ప్లేన్ ఉంది కాబట్టి ప్రిలజోసిప్ ఆక్సిడేషన్ అనేది స్టీరికల్లీ లెస్ క్రౌడెడ్ సైడ్, అంటే నియర్ టు డబుల్ బాండ్ ఇఫ్ దెర్ ఇస్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఎనీ స్టీరిక్ క్రౌడింగ్ గ్రూప్ దెన్ ప్రిలజోసిప్ ఆక్సిడేషన్ విల్ టేక్స్ ప్లేస్ at స్టీరికల్లీ
లెస్ క్రౌడెడ్ సైడ్. ఎటు జరుగుతుంది? లెస్ క్రౌడెడ్ సైడ్. ఆల్కైల్ గ్రూప్ అబౌవ్ ద ప్లేన్ ఉంది కాబట్టి ప్రిలజోసిప్ ఆక్సిడేషన్ బిలో ద ప్లేన్ జరుగుతుంది. అదే ఆల్కైల్ గ్రూప్ లేదా మిథైల్ గ్రూప్ బిలో ద ప్లేన్ అంటే ప్రిలజోసిప్ ఆక్సిడేషన్ అబౌవ్ ద ప్లేన్ జరుగుతుంది అనమాట. ఇట్ డిపెండ్స్ అన్నట్టు. ఓకే, సో అంటే ఇక్కడ మీకు ఏమైంది? ఆల్ఫా ఎపాక్సైడ్ మేజర్, బీటా ఎపాక్సైడ్ మైనర్ అనమాట. సో దీని గురించి ఒకసారి చూద్దాం. ఇదేంటంటే ఇట్ ఈస్ ఎ టోటల్ సిన్సిస్ అండి. ఇన్ ద టోటల్ సిన్సిస్ ఆఫ్ 21 ఐసోపెంటినైల్ పాక్సిలిన్ ఐసోపెంటినైల్ పాక్సిలిన్ అనేటువంటిది జాగ్రత్త చూడండి. ఇన్ ద టోటల్ సిన్సిస్ ఆఫ్ ఐసోపెంటినైల్ పాక్సిలిన్ బై ఏబి స్మిత్ అండ్ ఇటాల్. అంటే ఏబి స్మిత్ ఇటాల్ అనే అర్థం వచ్చిందంటే ఇతరులు అనింది. ఏబి స్మిత్ మరియు ఇతరులు కలిసి ఏదైతే టోటల్ సిన్సిస్ చేశారో దేనికి సంబంధించిన టోటల్ సిన్సిస్ 21 ఐసోపెంటినైల్ పాక్సిలిన్ అనేటువంటి టోటల్ సిన్సిస్ చేశారనమాట ఏబి స్మిత్ అండ్ ఇటాల్ అనేటువంటి వాళ్ళు. అప్పుడు ద ప్రిలజోసిప్ ఆక్సిడేషన్ ఆఫ్ ఏ టెట్రా సబ్స్టిట్యూటెడ్ డబుల్ బాండ్ ఆఫ్ ఆఫ్ ద సబ్స్ట్రేట్ టెట్రాసైక్లిక్ లాక్టోన్ ఇస్ డయాస్టెరోసెలెక్టివ్ అంటున్నాడు. అంటే ఈ 21 అంటే మైనస్ అండి, అంటే నెగిటివ్ సైన్ ఉందన్నమాట. ఇక్కడ మనకి ప్లస్ సైన్ మైనస్ సైన్ ఉంటాయి కదా, అంటే డెక్స్ట్రోలివ్ అంటారు చూసారా అట్లా. సో 21 ఐసోపెంటినైల్ పాక్సిలిన్ బై ఏబి స్మిత్ అనే ఆయన ఈ దీనికి సంబంధించిన టోటల్ సిన్సిస్ లో ప్రిలజోసిప్ ఆక్సిడేషన్ అనేది జరుగుతుందండి ఇక్కడ. అదేంటి? ఆఫ్ ఏ టెట్రా సబ్స్టిట్యూటెడ్ డబుల్ బాండ్ ఆఫ్ సబ్స్ట్రేట్ టెట్రాసైక్లిక్ లాక్టోన్ ఇస్ డయాస్టెరోసెలెక్టివ్. ఇది ఒక టెట్రాసైక్లిక్ లాక్టోన్. దీంట్లో ఉన్న డబుల్ బాండ్ కి ఇటువైపున ఒక సబ్స్టిట్యూషన్, ఇటువైపున ఒక సబ్స్టిట్యూషన్, ఇటువైపున ఒక సబ్స్టిట్యూషన్, ఇటువైపున ఒక సబ్స్టిట్యూషన్ ఉన్నాయి కాబట్టి ఇట్ ఈస్ ఎ టెట్రా సబ్స్టిట్యూటెడ్ డబుల్ బాండ్ అనమాట. ఈ టెట్రా సబ్స్టిట్యూటెడ్ డబుల్ బాండ్ అనేటువంటిది ఏమంటున్నాడు ఆయన? డయాస్టెరోసెలెక్టివ్ అంటున్నాడు. సో వాట్ ఈస్ మీన్ బై డయాస్టెరోసెలెక్టివ్ అంటే చూద్దాం. In this Prilezhaev oxidation, the reaction mixture is metachloroperbenzoic acid in toluene at room temperature with the sodium bicarbonate as basic buffer to neutralize the byproduct metachloroperbenzoic acid. The epoxidation exclusively took place from less hindered alpha phase from the of the molecule. ఇది above the plane అంటే బీటా ఫేజ్. సో ఈడు బీటా ఉన్నాడు కాబట్టి ఫ్రీగా ఉంది ఎవరు? బిలో అంటే ఏంటి? ఆల్ఫా. కాబట్టి సో ఎపాక్సిడేషన్ అనేది ఆల్ఫా ఫేజ్ లో జరిగింది. ఒకటి కంటే ఎక్కువ సిమెట్రిక్ కార్బన్ ఐటమ్స్ వచ్చినాయి కాబట్టి ఇది డయాస్ట్రోమర్ అవుతుంది. 2 అన్ఈక్వల్ డయాస్ట్రోమర్స్ ఫామ్ అయినాయి కాబట్టి ఇట్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ డయాస్ట్రోసెలెక్టివ్. అంటే ద టోటల్ సిన్సిస్ ఆఫ్ 21 ఐసోపెంటినైల్ పాక్సిలిన్ బై ఏబి స్మిత్ ఈజ్ ఏ డయాస్ట్రోసెలెక్టివ్. అంటే దాంట్లో డయాస్ట్రోసెలెక్టివ్ ప్రిలజోసిప్ ఆక్సిడేషన్ జరుగుతుంది అనేది. ఇది ఒక ఎగ్జాంపుల్ అండి. మీరు దీన్ని నోట్ చేసుకొని మళ్ళీ మన వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేయండి. ఓకేనా? సో ఇది ఒకటండి. సో ప్రిలజోసిప్ ఆక్సిడేషన్కి సంబంధించినటువంటి సింథటిక్ అప్లికేషన్స్లో ఇది ఒక అప్లికేషన్. ఓకేనా? ఏంటది? 21 ఐసోపెంటినైల్ పాక్సిలిన్ బై ఏబి స్మిత్ ఇటాల్ ఒకటి, దాంట్లో ఒక స్టెప్ అనమాట. నెక్స్ట్ యూ గో ఫర్ సెకండ్ అప్లికేషన్. సెకండ్ అప్లికేషన్ చూద్దామండి. ఫస్ట్ అప్లికేషన్ చూసాం, దెన్ యూ గో ఫర్ సెకండ్ అప్లికేషన్. సెకండ్ అప్లికేషన్ వచ్చేటప్పటికి వీడండి. సో నేను ముందే చెప్పాను కదా, మనం ముందు స్ట్రక్చర్ చూడగానే భయపడతాం, బట్ స్ట్రక్చర్తో మనకు పని లేదు. మనకు కావాల్సిన వాడు ఎక్కడ ఉన్నాడో ఎత్తుక్కోవాలి మనము. సో ఈ రియాక్టెంట్ మొత్తం ఇది మనకి ఫస్ట్ రియేజెంట్ ఏంటో చూసుకోండి. యూ డోంట్ గో ఫర్ మీకు ఎగ్జామినేషన్లో క్వశ్చన్ పేపర్ వేయగానే ముందు రియాక్టెంట్ ఏంటి అనేది చూసుకొని, అంటే రియాక్టెంట్ చూడండి, రియాక్టెంట్లో ఏమి ఇచ్చారో చూసుకోండి, తర్వాత రియేజెంట్కి వెళ్ళాలి. లేకపోతే రియేజెంట్ చూసుకొని రియాక్టెంట్లో ఏమి ఇచ్చారు మనకి రియేజెంట్ చూస్తే అర్థమైపోతుంది కదా ఇది పలానా నేమ్ రియాక్షన్ అని. సో మీరు ఇప్పుడు ఇక్కడ చూడగానే మీకు అర్థమవుతుంది మెటాక్లోరోపర్బెంజోయిక్ యాసిడ్, ఇందాక NaHCO3 ఉంది అంటే సోడియం బైకార్బోనేట్, ఇప్పుడు KHCO3 ఉంది పొటాషియం బైకార్బోనేట్. సో అర్థమవుతుంది. సో మెటాక్లోరోపర్బెంజోయిక్ యాసిడ్ పొటాషియం బైకార్బోనేట్ ఎట్లా యాక్ట్ చేస్తుంది? ఇక్కడ బేసిక్ బఫర్ సొల్యూషన్. అంటే మెటాక్లోరోపర్బెంజోయిక్ యాసిడ్ ప్రిలజోసిప్ ఆక్సిడేషన్ లో ఇన్వాల్వ్ అయ్యి మనకి మెటాక్లోరోబెంజోయిక్ యాసిడ్ ని స్ట్రాంగ్ యాసిడ్ ని ఫామ్ చేస్తుంది. ఆ స్ట్రాంగ్ యాసిడ్ అనేది ఫామ్ అయిన డిపాక్సైడ్స్ ని ఓపెన్ చేస్తుంది కాబట్టి అది బై ప్రొడక్ట్. కాబట్టి ఆ బై ప్రొడక్ట్ ని నలిఫై చేయడం కోసం బేసిక్ బఫర్ సొల్యూషన్ ఏదైతే పొటాషియం బైకార్బోనేట్ ఉందో ఈ పొటాషియం బైకార్బోనేట్ అనే బేసిక్ బఫర్ సొల్యూషన్ అనేది ఉపయోగపడుతుంది. అందుకని ప్రిలజోసిప్ ఆక్సిడేషన్ లో కాంబినేషన్ పెరాక్సీ కార్బాక్సిలిక్ యాసిడ్స్ కి కాంబినేషన్ ఎప్పుడు కూడా బేసిక్ బఫర్ ని తీసుకోవాలి. ఇక్కడ పొటాషియం బైకార్బోనేట్ తీసుకుంటాం అనమాట. సాల్వెంట్ వచ్చి ఇందాకడైతే మనం టోలిన్ తీసుకున్నాం, ఇక్కడేమో డైక్లోరోమీథేన్. ఇందాక రూమ్ టెంపరేచర్ దగ్గర తీసుకున్నారు, బట్ ఇక్కడ వచ్చి ఇప్పుడు 0 degrees టెంపరేచర్ అండి. ఇది చూడగానే అర్థమైపోయింది మనకి, ఇట్ ఇస్ ఏ ప్రిలజోసిప్ ఆక్సిడైజింగ్ రియేజెంట్. ఈ ప్రిలజోసిప్ ఆక్సిడైజింగ్ రియేజెంట్ ఏం చేసిందండి, ఇట్లాంటి ఒక స్ట్రక్చర్ ని తీసుకున్నప్పుడు ఈ స్ట్రక్చర్ లో చూస్తే ఇదిగోండి మీకు ఇక్కడ ఒక డబుల్ బాండ్ ఉంది, ఇక్కడేమో ట్రిపుల్ బాండ్ ఉంది, అంటే ఆల్కీన్స్ ఉన్నాయండి, ఆల్కైన్స్ ఉన్నాయన్నమాట. దాన్ని ఇప్పుడు ప్రిలజోసిప్ ఆక్సిడేషన్ ఎక్కడ జరుగుతుంది అంటే మనకు తెలుసు, మనం ముందే మాట్లాడుకున్నాం
డబుల్ బాండ్స్ ట్రిపుల్ బాండ్స్ రెండింటిని కూడా మెటాక్లోరోపర్బెంజోయిక్ యాసిడ్ అనేది ఎపాక్సైజ్ చేస్తుంది. కానీ డబుల్ బాండ్స్ని ట్రిపుల్ బాండ్స్ కంటే అంటే ఎసిటిలిన్స్ కంటే కూడా ఆల్కైన్స్ కంటే కూడా ఆల్కిన్స్ని మెటాక్లోరోపర్బెంజోయిక్ యాసిడ్ 1000 times ఫాస్ట్గా రియాక్షన్లో ఇన్వాల్వ్ అవుతుందని చెప్పేసి మనం మన ప్రీవియస్ క్లాసెస్లో మాట్లాడుకున్నాం. దాన్ని మనం రిజో సెలెక్టివిటీ అని చెప్పేసి మాట్లాడుకోవచ్చు. అఫ్కోర్స్ దాన్ని మనము కీమో సెలెక్టివ్ కూడా అని మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు మీకు ఈ స్కెల్టన్ మొత్తం అనవసరం అండి. దీంట్లో మీకు కావాల్సింది ఏంటి, జస్ట్ ఇక్కడ ఉండేటువంటి డబుల్ బాండ్, ఐసోలేటెడ్ డబుల్ బాండ్. ఇక్కడ చూడండి ఆల్కైల్ గ్రూప్ ఎటుంది, అబౌవ్ ద ప్లేన్ ఉంది అనమాట. సో ఆల్కైల్ గ్రూప్ అబౌవ్ ద ప్లేన్ ఉంది కాబట్టి మెటాక్లోరోపర్బెంజోయిక్ యాసిడ్ లేకపోతే ప్రిలజోసిపాక్సేషన్ అని ఎటువైపు జరుగుతాయి, అబౌవ్ ద ప్లేన్ జరుగుతాయి లేకపోతే బిలో ద ప్లేన్ జరుగుతాయి అంటే బిలో ద ప్లేన్ జరుగుతాయి. ఎటువైపు జరుగుతాయండి, బిలో ద ప్లేన్ జరుగుతాయి. సో ఇక్కడ మీకు వీడు అబౌవ్ ద ప్లేన్ ఉన్నాడు. సో ఈ ప్రిలజోసిపాక్సేషన్ లేదా మెటాక్లోరోపర్బెంజోయిక్ యాసిడ్కి సంబంధించిన ఎపాక్సేషన్స్ ఎటు జరుగుతాయి అంటే బిలో ద ప్లేన్ జరిగేది మేజర్ ప్రొడక్ట్. బిలో ద ప్లేన్ అంటే ఏంటి, ఆల్ఫానా బీటానా అంటే ఆల్ఫా. సో ఆల్ఫా ఎపాక్సైడ్స్ ఆర్ మేజర్, 77% ప్రొడక్ట్ ఈల్డ్ వస్తుందండి. అఫ్కోర్స్ బీటా ఎపాక్సైడ్స్ కూడా ఫామ్ అవుతాయి. బీటా ఎపాక్సైడ్స్ వచ్చేటప్పటికి మైనర్ ప్రొడక్ట్ అండి, 23% ఈల్డ్ వస్తుంది అనమాట. సో 2 అన్ఈక్వల్, ఇక్కడ చూడండి రియాక్టెంట్లో దెర్ ఈస్ అన్ అసిమెట్రిక్ కార్బన్ ఐటమ్, ప్రొడక్ట్లో మళ్ళీ ఇక్కడ ఒక అసిమెట్రిక్ కార్బన్ ఐటమ్ వచ్చింది కాబట్టి రెండు అసిమెట్రిక్ కార్బన్ ఐటమ్స్ ఉంటే మోర్ దాన్ ఒకే అసిమెట్రిక్ కార్బన్ ఐటమ్ ఉంటే ఎనెన్షియోమర్స్ అంటారు. ఒకటి ఎక్కువ అసిమెట్రిక్ కార్బన్ ఐటమ్స్ ఉంటే వాటిని డయాస్టిరోమర్స్ అంటారు. ఇక్కడ మీకు 2 అసిమెట్రిక్ కార్బన్ ఐటమ్స్ వచ్చినాయి కాబట్టి దీన్ని డయాస్టిరోమర్స్ అంటారు అనమాట. 2 అన్ఈక్వల్ డయాస్టిరోమర్స్ ఫామ్ అయినాయి కాబట్టి ఇట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ డయాస్టిరో సెలెక్టివ్. సో ఇది కూడా ఒక డయాస్టిరో సెలెక్టివ్ ఎగ్జాంపుల్. ఇది టోటల్ సిన్సెస్ ఆఫ్ బ్రైరలైన్ డైటెర్పిన్స్ అనమాట. బ్రైరలిన్స్ ఈ అండ్ బ్రైరలిన్స్ ఎఫ్ అనేటువంటి వాటికి సంబంధించినటువంటి టోటల్ సిన్సెస్ అనమాట. సో ఇక్కడ ట్రిపుల్ అంటే ట్రిపుల్ బాండ్ ఉంది, డబుల్ బాండ్ ఉంది. సో అయితే ఇక్కడ ట్రిపుల్ బాండ్ చూడండి, ఈ ట్రిపుల్ బాండ్ అన్రియాక్టివ్, ట్రిపుల్ బాండ్ రియాక్షన్ లో ఇన్వాల్వ్ అవ్వాల, డబుల్ బాండ్స్ మాత్రమే ఎపాక్సైడ్స్ గా మారినాయి. అది ఏంటంటే ఇక్కడ ఆల్కైల్ గ్రూప్ అబౌవ్ ద ప్లేన్ ఉంది కాబట్టి వచ్చేటువంటి ఎపాక్సైడ్స్ స్టీరికల్లీ లెస్ క్రౌడెడ్ సైడ్. మనం ముందే చెప్పుకున్నాం, near to double bond if there is a presence of any steric crowding group then Prilezhaev epoxidation will take place at sterically less crowded side. ఇక్కడ ఆల్కైల్ గ్రూప్ బీటా ఫేస్ లో ఉంది కాబట్టి ఎపాక్సిడేషన్ ఆల్ఫా ఫేస్ లో జరుగుతుంది. అదే ఇక్కడ ఉండే ఆల్కైల్ గ్రూప్ ఆల్ఫా ఫేస్ లో ఉంటే ఏమవుతుంది, Prilezhaev epoxidation బీటా ఫేస్ లో జరుగుతుంది. దాన్ని బట్టి ప్రొడక్ట్ ఈల్డ్ ఉంటుంది. ఇక్కడ ఎంత ప్రొడక్ట్ వస్తుందండి, 77 ప్రొడక్ట్ ఈల్డ్ వస్తుందంట. ఇంకొక మాట చెప్పాలంటే ఆల్ఫా ఎపాక్సైడ్ 9:9 ఆల్ఫా ఎపాక్సైడ్ కి బీటా ఎపాక్సైడ్ కి మధ్య రేషియో వచ్చేటప్పటికి 9:1. ఇది కూడా ఒకటి నోట్ చేసుకోండి, ఓకేనా. సో ఇన్ ద టోటల్ సిన్సెస్ ఆఫ్ బ్రైర్లిన్ డైటెర్పిన్స్, బ్రైర్లిన్స్ ఈ అండ్ బ్రైర్లిన్స్ ఎఫ్ బై ఎల్ఈ ఓవర్మ్యాన్ అండ్ కోవర్కర్స్. ఎవరైతే ఎల్ఈ ఓవర్మ్యాన్ ఆయనకి సంబంధించినటువంటి కోవర్కర్స్ ఏం చేశారంటే బ్రైర్లిన్ ఈ అండ్ బ్రైర్లిన్ ఎఫ్ అనేటువంటి డైటెర్పిన్స్ ని ప్రిపేర్ చేశారండి. అంటే బ్రైర్లిన్ డైటెర్పిన్స్ అనేటువంటి బ్రైర్లిన్ ఈ అండ్ బ్రైర్లిన్స్ ఎఫ్ అనేటువంటి వాటిని ప్రిపేర్ చేశారనమాట. దీంట్లో Prilezhaev epoxidation అనేది జరిగింది, ఒక స్టెప్. దీంట్లో Prilezhaev epoxidation అనేది ఒక స్టెప్ అనమాట. ద Prilezhaev epoxidation ఆఫ్ ఏ ట్రిపుల్ అండ్ డబుల్ బాండ్ ఆఫ్ ది సబ్స్ట్రేట్ ఇస్ రిజియో సెలెక్టివ్. అంటే ట్రిపుల్ బాండ్ డబుల్ బాండ్ లో ఎక్కడ జరుగుతుందంటే డబుల్ బాండ్ దగ్గర జరుగుతుంది, బట్ నాట్ ట్రిపుల్ బాండ్. దాన్ని బట్టి రిజియో సెలెక్టివ్ చెప్పొచ్చు. అది పక్కన పెట్టేస్తే ఇట్ ఇస్ డయాస్టిరో సెలెక్టివ్. సో మీరు ఇక్కడ రాసుకోండి. సో ద Prilezhaev epoxidation ఆఫ్ ఏ ట్రిపుల్ అండ్ ఏ డబుల్ బాండ్ ఆఫ్ ద సబ్స్ట్రేట్ ఈస్ డయాస్టిరో సెలెక్టివ్ అని రాయనమ్మా. In this Prilezhaev epoxidation there is a large reactivity difference between a triple bond and double bond. ట్రిపుల్ బాండ్ కి డబుల్ బాండ్ కి మధ్య లార్జ్ రియాక్టివిటీ డిఫరెన్స్ అంట. అది నేను ఆల్రెడీ చెప్పున్నాను. ఏంటి, డబుల్ బాండ్ అనేటటువంటిది ట్రిపుల్ బాండ్ కంటే కూడా 1000 times ఫాస్ట్ గా Prilezhaev epoxidation లో ఇన్వాల్వ్ అవుతుందని మనం ప్రీవియస్ క్లాసెస్ లోనే మాట్లాడుకున్నాం. సో దానికి ఎగ్జాంపుల్ గా దీన్ని మాట్లాడచ్చు అనమాట. సో in this Prilezhaev epoxidation there is a large reactivity difference between a triple and a double bond. Prilezhaev epoxidation selectively takes place at a tri-substituted double bond in the presence of a terminal alkane. ఇక్కడ టెర్మినల్ ఆల్కేన్ ఒకటి ఉంది. ఇక్కడ చూస్తే ఈ డబుల్ బాండ్ కి ఇటువైపు ఒక ఆల్కైల్ గ్రూప్, ఇటువైపు ఒక ఆల్కైల్ గ్రూప్, ఇటువైపు ఒక ఆల్కైల్ గ్రూప్. ఇట్ ఇస్ అ ట్రై సబ్స్టిట్యూటెడ్ డబుల్ బాండ్ అనమాట. ట్రై సబ్స్టిట్యూటెడ్ డబుల్ బాండ్ టెర్మినల్ ఆల్కేన్స్ రెండు ప్రెసెంట్ అయినప్పుడు Prilezhaev epoxidation అనేది ట్రై సబ్స్టిట్యూటెడ్ డబుల్ బాండ్ దగ్గర జరుగుతుంది. ట్రై సబ్స్టిట్యూటెడ్ డబుల్ బాండ్ దగ్గర జరుగుతుంది. Prilezhaev epoxidation selectively takes place at a tri-substituted double bond in presence of a terminal alkane. The epoxidation with metachloroperbenzoic acid was carried out in DCM in the presence of a base to effort the alpha epoxide in 9:1 diisomeric ratio. So ఇది ఒకటండి. So this is the second application. ఇది సెకండ్ అప్లికేషన్ అండి.
అండ్ యూ గో ఫర్ థర్డ్ అప్లికేషన్. సో ఇట్లాంటిది ఇంకొకటి నేను చెప్పే కదా, ఈ స్ట్రక్చర్స్ని చూసి మీరు భయపడొద్దు. ఎగ్జామినేషన్లో సిఎస్ఆర్ ఎగ్జామినేషన్లో కొన్ని సందర్భాల్లో టెక్స్ట్ బుక్స్లో ఉండేటువంటి అప్లికేషన్స్ని డైరెక్ట్గా తీసుకొచ్చి అడుగుతారు. అట్లా అడిగినప్పుడు మీరు స్ట్రక్చర్స్ని చూసి భయపడద్దు, భయపడాల్సిన అవసరము లేదు. అట్లాంటి సందర్భాల్లో ఫస్ట్ మీరు ఏ రియేజెంట్ ఇచ్చాడో చూసుకోండి. ఎందుకంటే రియాక్టెంట్లో మనకు అన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఈ NH2COCl3 ఎఫెక్ట్ అవుద్దేమో అనిపిస్తుంది, ఈ డబుల్ బాండ్ అవుద్దేమో అనిపిస్తుంది, ఆల్కహాల్ అవుద్దేమో అనిపిస్తుంది, వీడ్ అవుతాడేమో అనిపిస్తుంది, ఈ డబుల్ బాండ్ అవుతాడేమో అనిపిస్తుంది. అంటే మీకు ఇచ్చిన స్ట్రక్చర్లో డిఫరెంట్ ఫంక్షన్ గ్రూప్స్ ఉంటాయి కాబట్టి ఏ ఫంక్షన్ గ్రూప్ అవుద్ది అనేది మనకి క్వశ్చన్ మార్క్. అందుకని ఎగ్జామినేషన్లో ఇట్లా పెద్ద స్ట్రక్చర్స్ ఇచ్చినప్పుడు యూ డోంట్ గో ఫర్ దిస్, జస్ట్ థింక్ అబౌట్ దిస్. ఈ రియేజెంట్ కాంబినేషన్ చూడండి. సో అప్పుడు మీకు ఒక అవగాహన వస్తుంది. దాన్ని బట్టి యూ జస్ట్ కమ్ హియర్, రైట్? సో ఇక్కడ ఇచ్చింది ఏంటి, మెటాక్లోరోపర్బెంజోయిక్ యాసిడ్ 1.5 ఈక్వలెంట్ ఇచ్చాడు, Na2HPO4 3 ఈక్వలెంట్స్ ఇచ్చాడు అనమాట. అంటే మనకి అర్థమైపోయింది మెటాక్లోరోపర్బెంజోయిక్ యాసిడ్ ప్రొలాక్సీ కార్బాక్సిలిక్ యాసిడ్ అని. Na2HPO4 అంటే ఇది ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ బఫర్ అండి, ఫాస్ఫర్ కైండ్ ఆఫ్ బఫర్. సో ఫాస్ఫేట్ బఫర్ అంటారు దీన్ని. ఏమంటారండి? ఫాస్ఫేట్ బఫర్. ఇప్పటి వరకు మీరేంటి ఇంతకు ముందు చూసిన 2 అప్లికేషన్స్లో సోడియం బైకార్బోనేట్ బేసిక్ బఫర్ ఒకటి చూసారు, అట్లాగే పొటాషియం బైకార్బోనేట్ బేసిక్ బఫర్ ఒకటి చూసారు. బట్ ఇప్పుడు వచ్చేటప్పటికి మీకు వచ్చింది ఏంటండి, ఫాస్ఫేట్ బఫర్ అనేది వచ్చింది అనమాట. ఇక్కడ ఏమొచ్చింది, ఫాస్ఫేట్ బఫర్ అనమాట. చూసారా, డిఫరెంట్ అప్లికేషన్స్ చేసే కొద్దీ ఇప్పుడే మనం చూసాం డిఫరెంట్ రియేజెంట్ కాంబినేషన్స్ అని. సో ఇక్కడ మీకు ఫాస్ఫేట్ బఫర్ ఇచ్చాడు, డైక్లోరోమిథేన్ ఇచ్చాడు, రూమ్ టెంపరేచర్ 14 hours జరిగితే 96% ప్రొడక్ట్ ఇల్లు వచ్చిందంట. అంటే మెటాక్లోరోపర్బెంజోయిక్ యాసిడ్, Na2HPO4, డైక్లోరోమిథేన్, పెరాక్సీ కార్బాక్సిలిక్ ఇచ్చాడు, బేసిక్ బఫర్ ఇచ్చాడు, డైక్లోరోమిథేన్ అంటే ఇన్నెట్ ఆర్గానిక్ సాల్వెంట్ ఇచ్చాడు, రూమ్ టెంపరేచర్ అన్నాడు. అంటే 0 to 30 degrees దగ్గర రియాక్షన్ జరుగుతుందని చెప్పుకున్నాం కదా. సో దీన్ని బట్టి అర్థమైపోయింది ఇట్స్ ప్రిలజోసిపాక్సేషన్. ప్రిలజోసిపాక్సేషన్ ఎక్కడ జరుగుతుంది అంటే ఆల్కిన్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ డబుల్ బాండ్ ఉంది, ఇక్కడ డబుల్ బాండ్ ఉంది. సో వీడు వచ్చేటప్పటికి 1 2 3 ఇట్ ఈస్ ఏ ట్రై సబ్స్టిట్యూటెడ్ డబుల్ బాండ్, వీడు వచ్చేటప్పటికి ఇట్ ఈస్ ఏ మోనో సబ్స్టిట్యూటెడ్ డబుల్ బాండ్. అంటే ఇక్కడ మనకి ఇది టెర్మినల్ డబుల్ బాండ్స్, ఇది వచ్చేటప్పటికి సబ్స్టిట్యూటెడ్ డబుల్ బాండ్స్. మనకు తెలుసు టెర్మినల్ డబుల్ బాండ్స్, సబ్స్టిట్యూటెడ్ డబుల్ బాండ్స్ ఉన్నప్పుడు రెండిట్లో ఎక్కడ ప్రిలజోసిపాక్సేషన్ జరుగుతుందంటే సబ్స్టిట్యూటెడ్ డబుల్ బాండ్ దగ్గర జరుగుతుంది, లేదా ట్రై సబ్స్టిట్యూటెడ్ డబుల్ బాండ్ దగ్గర ప్రిలజోసిపాక్సేషన్ జరుగుతుంది. కాబట్టి సో ఈ ప్రిలజోసిపాక్సేషన్ ఏదైతే ట్రై సబ్స్టిట్యూటెడ్ ప్రిలజోసిపాక్సేషన్ అవుతుంది, ఇది ఇక్కడ జరుగుతుంది. అంటే దీన్ని బట్టి మనం ఇది రిజియో సెలెక్టివ్ అని చెప్పొచ్చుగా. అంటే ఇక్కడ జరిగేటటువంటి ప్రోడక్ట్ వస్తుంది, అండ్ దెన్ ఇక్కడ జరిగేటువంటి ప్రోడక్ట్ కూడా వస్తుంది, అప్పుడు రిజియో సెలెక్టివ్ అని చెప్పొచ్చు. బట్ ఇక్కడ మన ఇంట్రెస్ట్ ఏంటి, ఇక్కడ చూడండి, ఈ డబుల్ బాండ్కి అడ్జసెంట్గా ఎవరు ఉన్నారు, ఆల్కహాల్స్ ఏంటి అంటే స్టీరిక్ క్రౌడింగ్ గ్రూప్సా, కీలేటింగ్ గ్రూప్సా? నిన్న క్లాస్లో మాట్లాడుతున్నాం. స్టీరిక్ క్రౌడింగ్ గ్రూప్సా, కీలేటింగ్ గ్రూప్స్ అండి, కీలేటింగ్ గ్రూప్స్ అనమాట. సో లేదా కీలేటింగ్ గ్రూప్స్ అనొచ్చు, వీటిని నైబరింగ్ గ్రూప్స్ అనొచ్చు, లేకపోతే వీటిని కోఆర్డినేటింగ్ గ్రూప్స్ అనొచ్చు. మనం నిన్న చెప్పుకున్నట్టు నియర్ టు డబుల్ బాండ్ ఇఫ్ దేర్ ఇస్ ఎ ప్రెసెన్స్ ఆఫ్ ఎనీ steric crowding group. Near to double bond if there is a presence of any chelating group or neighboring group or coordinating group, then prilazosipoxidation will take place at the chelating group side or neighboring group side or coordinating group side. అంటే హైడ్రాక్సీ గ్రూప్ ఎటువైపు అయితే ఉందో ప్రిలజోసిపాక్సిడేషన్ కూడా అటువైపే జరుగుతుంది. ఇక్కడ ఈ డబుల్ బాండ్ కి హైడ్రాక్సీ గ్రూప్ అనేటువంటిది, లేదా కిలేటింగ్ గ్రూప్ అనేది, లేదా నైబరింగ్ గ్రూప్ లేదా కోఆర్డినేటింగ్ గ్రూప్ ఎటువైపు ఉంది, అబోవ్ ద ప్లేన్ ఉంది. కాబట్టి ప్రిలజోసిపాక్సిడేషన్ కూడా ఎక్కడ జరుగుతుంది, అబోవ్ ద ప్లేనే జరుగుతుంది. అంటే బీటా ఎపాక్సైడ్ ఫామ్ అవుతుంది, బీటా ఎపాక్సైడ్ మేజర్ ప్రోడక్ట్ వస్తుంది, అంటే 96% బీటా ఎపాక్సైడ్ ఫామ్ అవుతుంది. అదే మీకు బిలో ద ప్లేన్, సారీ ఇది కరెక్ట్ చేసుకోండి అమ్మా, ఇది ఆల్ఫా ఎపాక్సైడ్ అనమాట. నేను ఇక్కడ డార్క్ లైన్ చూపించాను, మీరు డాటెడ్ లైన్స్ చూపించుకోండి. ఇది ఆల్ఫా ఎపాక్సైడ్, ఇది మైనర్ ప్రోడక్ట్, 4% ప్రోడక్ట్ ఇది వస్తుంది అనమాట. అంటే మీకు ఇచ్చినటువంటి ఇక్కడ 2 డబుల్ బాండ్స్ ఉన్నాయి, 2 డబుల్ బాండ్స్ లో వీడు వచ్చి ట్రై సబ్స్టిట్యూటెడ్, వీడు వచ్చి మోనో సబ్స్టిట్యూటెడ్. సో మోనో సబ్స్టిట్యూట్ దగ్గర జరగదు, ట్రై సబ్స్టిట్యూట్ దగ్గర జరుగుతుంది. ఆ కారణంగా ఇది రిజియో సెలెక్టివ్ అయింది. అట్లాగే ఇక్కడ మళ్ళీ ఆల్కహాల్స్ ఎటువైపు అయితే ఉన్నాయి అటువైపు జరిగింది కాబట్టి ఇట్ ఈస్ ఏ నైబరింగ్ ఎఫెక్టింగ్, లేకపోతే నైబరింగ్ గ్రూప్ డైరెక్టెడ్, లేకపోతే కిలేటింగ్ గ్రూప్ డైరెక్టెడ్, లేకపోతే హైడ్రాక్సీ గ్రూప్ డైరెక్టెడ్, లేకపోతే కోఆర్డినేటింగ్ గ్రూప్ డైరెక్టెడ్ ప్రిలజోసిపాక్సిడేషన్ అని చెప్పేసి మాట్లాడుకోవచ్చు. ఇది ఇక్కడ చూడండి, ఇన్ ద టోటల్ సిన్సిస్ ఆఫ్ లెవెల్ డిఆక్సీ టెట్రడోటాక్సిన్, చూడమ్మా 11-deoxy tetrodotoxin. In the total synthesis of 11-deoxy tetrodotoxin by M. isob ఇథాల్, అంటే ఐసోబ్ అతనికి సంబంధించినటువంటి సహచరులు లేదా ఇతరులు అనేటువంటి వాళ్ళు.
The Prilezhaev epoxidation of the alkene part of a 6-membered cyclic allylic alcohol. It is a 6-membered ring, cyclic, ఇవి allylic alcohols. Is a hydroxyl group directed epoxidation. అంటే hydroxy group ఎటువైపు అయితే ఉందో అటువైపు Prilezhaev epoxidation జరిగింది కాబట్టి దీన్ని hydroxyl group directed epoxidation అని చెప్పేసి అంటారు అన్నమాట. ఓకేనా? So in this Prilezhaev epoxidation, the reaction mixture is metachloroperbenzoic acid in toluene at room temperature. The reaction mixture is also contained a phosphate buffer to neutralize the byproduct metachlorobenzoic acid. The epoxidation exclusively took place from the hydroxyl group side of the molecule. ఎపాక్సిడేషన్ అనేది హైడ్రాక్సీ గ్రూప్ ఎటువైపు అయితే ఉందో అటువైపు ఎపాక్సిడేషన్ అనేది జరిగింది ఒక మాట చెప్పాడు. రెండో మాట ఇక్కడ తీసుకున్నటువంటి బేసిక్ బఫర్ ఏంటంటే ఫాస్ఫేట్ బఫర్ అనేటువంటి దాన్ని ఒకదాన్ని ఇక్కడ తీసుకున్నారు. ఫాస్ఫేట్ బఫర్ టు న్యూట్రలైజ్ ద బై ప్రొడక్ట్ మెటాక్లోరోబెంజోయిక్ యాసిడ్ అనమాట. సో ఇది ఒకటి. సో ఇక్కడ మీకు దీన్ని కిలో సెలెక్టివ్ అనొచ్చు, బట్ ఇప్పటి వరకు మనం ఇప్పుడు కిలో సెలెక్టివ్ అనేది మీ టెక్స్ట్ బుక్స్ లైక్ చదవలేదు కాబట్టి నేను చెప్పడం లేదు మీకు. నైబరింగ్ లేకపోతే కోఆర్డినేటింగ్ గ్రూప్ లేకపోతే కిలేటింగ్ గ్రూప్ డిసైడ్ చేస్తున్నాను అనమాట. సో అదే నేను ఎమీన్ పెట్టాను అనుకోండి, సేమ్ ఆల్కహాల్స్ పెట్టినా ఎమీన్స్ పెట్టినా కార్బాక్సిలిక్ యాసిడ్స్ పెట్టినా సేమ్ ప్రోడక్ట్ వస్తుంది. ఇది మనం నిన్న మన క్లాస్లో మాట్లాడుకున్నాం అనమాట. ఇది థర్డ్ అప్లికేషన్ అండి. నెక్స్ట్ యూ గో ఫర్ ఫోర్త్ అప్లికేషన్. సో చూసారా, ఇది కూడా ఒక పెద్ద స్కెల్టన్, ఇక్కడ ఒక డబుల్ బాండ్ ఉంది, ఇక్కడ ఒక డబుల్ బాండ్ ఉంది. బట్ ఈ డబుల్ బాండ్ ఈ రింగ్ సిస్టంలో ఉండేటువంటి డబుల్ బాండ్తో కాంజుగేషన్లో ఉంది. సో బట్ ఈ డబుల్ బాండ్కి ఎటువంటి కాంజుగేషన్ లేదు, అంటే వీడు ఐసోలేటెడ్ డబుల్ బాండ్స్, ఇదేమో కాంజుగేటెడ్ డబుల్ బాండ్. మనకు తెలుసు Prilezhaev epoxidation అనేది ఐసోలేటెడ్ డబుల్ బాండ్ దగ్గర జరుగుతుంది, బట్ నాట్ కాంజుగేటెడ్ డబుల్ బాండ్స్. కాబట్టి Prilezhaev epoxidation ఎక్కడ జరగాలండి? ఐసోలేటెడ్ డబుల్ బాండ్స్ దగ్గర జరుగుతుంది. సో వీడి దగ్గర జరగదు, వీడి దగ్గర జరుగుతుంది. దట్టు ఈ డబుల్ బాండ్కి ఇక్కడ ఏంటి, ఒక మెథైల్ గ్రూప్ వచ్చింది. ఎటువైపు ఉంది? బిలో ద ప్లేన్ ఉంది, అంటే ఆల్ఫా ఫేస్ లో ఉంది. కాబట్టి Prilezhaev epoxidation ఎటు జరుగుతుంది? బీటా ఫేస్ లో జరుగుతుంది, అంటే అబౌ ద ప్లేన్ జరుగుతుంది. సో అబౌ ద ప్లేన్ జరిగినటువంటి ఎపాక్సిడేషన్ వచ్చేటప్పటికి మేజర్ ప్రొడక్ట్ వస్తుంది, అంటే బీటా ఎపాక్సైడ్ మేజర్ ప్రొడక్ట్ వస్తుంది. బిలో ద ప్లేన్ జరిగినటువంటి ఎపాక్సైడ్ వచ్చేటప్పటికి మైనర్ వస్తుంది, అంటే ఆల్ఫా ఎపాక్సైడ్ అనేది మైనర్ ప్రొడక్ట్ వస్తుంది అనమాట. ఓకేనా? సో ఇది అంటే ఇక్కడ మెటాక్లోరోపర్బెంజోయిక్ యాసిడ్ ని తీసుకెళ్లేసి 1.5 ఈక్వలెంట్ టు క్లోరోఫామ్ తో మనం ఎపాక్సిడేషన్ చేసి టెంపరేచర్ ఇప్పుడు వరకు మనం 0 to 30 degrees చేసాం, బట్ ఇక్కడ టెంపరేచర్ -18 degrees సెంటిగ్రేడ్స్ అండి. 5 hours రియాక్షన్ చేసినప్పుడు 4 to 5 యూనిట్స్ వచ్చేటప్పటికి బీటా ఎపాక్సైడ్ వస్తుంది, 1 యూనిట్ వచ్చేటప్పటికి ఆల్ఫా ఎపాక్సైడ్ వస్తుంది అనమాట. ఓకేనా? సో ఇది ఇక్కడ కూడా ఏమైంది, 2 unequal diastereomers ఫామ్ అయినాయి కాబట్టి ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ డయాస్ట్రోసెలెక్టివ్. అంటే ఏమైంది మీకు ఇక్కడ ఎపాక్సైడ్ లో ఇది కూడా చూడండి 2 అసిమెట్రిక్ కార్బన్ ఐటమ్స్ వచ్చినాయి కాబట్టి, సో ఒకటి కంటే ఎక్కువ అసిమెట్రిక్ కార్బన్ ఐటమ్స్ వస్తే వాటిని డయాస్ట్రోమర్స్ అంటారు. అవి రెండు కూడా అన్ఈక్వల్ అమౌంట్స్ లో వచ్చినాయి కాబట్టి ఇట్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ డయాస్ట్రోసెలెక్టివ్. సో ఇది ఒకసారి చూస్తే ఇన్ ద టోటల్ సిన్సిస్ ఆఫ్ ఎపోథైలోన్స్ బి అండ్ డి, ఇవి ఎపోథైలోన్ సంబంధించినటువంటి ఎపోథైలోన్ బి అండ్ డి. అఫ్ కోర్స్ ఈ ఎపోథైలోన్ ఇది నేను బికి సంబంధించిన ఐసోమర్స్ రాసినమ్మా, డికి సంబంధించిన రాయలేదు. ఇన్ ద టోటల్ సిన్సిస్ ఆఫ్ ఎపోథైలోన్స్ బి అండ్ డి బై జే ముల్జెస్ ద Prilezhaev epoxidation of the C12 and C13 డబుల్ బాండ్. అంటే చూడండి, ఇది ఎపోథైలోన్ డి నుంచి ఎపోథైలోన్ బి డి రెండు ఐసోమర్స్ తీసుకొస్తారు. దీంట్లో ఎపోథైలోన్ డి లో ఉండేటువంటి ఇది C12 13 పొజిషన్ లో ఉండేటువంటి డబుల్ బాండ్ అనమాట. దీని యొక్క ఎపాక్సిడేషన్ ద Prilezhaev epoxidation of the C12 C13 డబుల్ బాండ్ ఆఫ్ ఎపోథైలోన్స్ డి ఈజ్ డయాస్ట్రోసెలెక్టివ్. ఇట్ ఈస్ ఎ డయాస్ట్రోసెలెక్టివ్ అన్నాడు. డయాస్ట్రోసెలెక్టివ్ అంటే ఏంటి? So in the Prilezhaev epoxidation, the reaction mixture is metachloroperbenzoic acid and CaCl3 at -80 degrees centigrade temperature. The same metachloroperbenzoic oxidation endgame was chosen by R.E. Tyler et al. In the total synthesis of these two natural products అనమాట. సో ఇక్కడ కూడా సేమ్ జరిగింది. ఇక్కడ చూడండి, ఇక్కడ డబుల్ బాండ్ ఉందన్నమాట మనకి ఎపోథైలోన్ డి అనమాట. ఈ ఎపోథైలోన్ డిని తీసుకెళ్లేసి మెటాక్లోరోపర్బెంజోయిక్ యాసిడ్ అంటే పరాక్సీ కార్బాక్సిలిక్ యాసిడ్, CaCl3 అంటే ఇనర్ట్ ఆర్గానిక్ సాల్వెంట్స్ తీసుకెళ్లేసి 4 to 5 చేసినప్పుడు ఏమైందంటే, సో ఇక్కడ మనకి ఎపాక్సిడేషన్ చేసినప్పుడు ఇక్కడ ఆల్కైల్ గ్రూప్ బిలో ద ప్లేన్, అంటే ఏ ఫేస్ ఉందండి? ఆల్ఫా ఫేస్ ఉంది కాబట్టి Prilezhaev epoxidation బీటా ఫేస్ జరిగింది. మేజర్ ప్రొడక్ట్ 81% వచ్చింది, 19% వచ్చేటప్పటికి ఆల్ఫా ఎపాక్సైడ్ వచ్చింది. సో 2 unequal diastereomers ఫామ్ అయినాయి కాబట్టి ఇట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ డయాస్ట్రోసెలెక్టివ్ అనమాట. ఓకేనా? సో ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట. సో ఈ రకంగా మనకి Prilezhaev epoxidation కి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ ఇవి. సో మీరు మొండిగా ఈ స్ట్రక్చర్ మొత్తము గుర్తుపెట్టుకొని అఫ్ కోర్స్ ప్రాక్టీస్ చేయండి. బట్ నేను చెప్పేది ఏంటంటే ఏం జరుగుతుంది అంటే ఒక టోటల్ సిన్సిస్కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఇచ్చినప్పుడు
మీరు సిఎస్ఐ ఎగ్జామినేషన్లో కానీ దేంట్లో అయినా ఇట్లాంటి ఏఐని ఇచ్చినప్పుడు మీరు ఎక్కడ బెదరద్దు. మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే అక్కడ ఏమి ఇచ్చాడు వాడు ఏమి ఇచ్చాడంటే దాని అర్థము ఇచ్చినటువంటి రియాక్షన్లో సెలెక్టివిటీస్ చెక్ చేసుకోండి. అది స్టీరో సెలెక్టివా, డయాస్ట్రో సెలెక్టివా, ఎనెన్షో సెలెక్టివా, కీమో సెలెక్టివా, లేకపోతే నైబరింగ్ ఎఫెక్ట్ ఉందా, ఇట్లాంటి సెలెక్టివిటీస్ చెక్ చేసుకుంటే కనుక మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. స్ట్రక్చర్స్ గురించి మీరు ఇబ్బంది పడాల్సిన పని లేదు. ఫస్ట్ రియేజెంట్ కాంబినేషన్ చూసుకోండి, దానికి సంబంధించిన రియాక్టివ్ సెంటర్ ఎక్కడ ఉంది ఎత్తుక్కోండి, మీకు ఈజీగా ఆన్సర్ వస్తుంది అనమాట. సో ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు సంబంధించినటువంటి క్లాస్. నేను మళ్ళీ రేపు క్లాస్లో కలుస్తాను. అన్ఫార్చునేట్లీ ఈరోజు నేను తక్కువ క్లాస్ తీసుకున్నాను, హాఫ్ అన్ అవర్ మాత్రమే తీసుకోగలిగాను. బట్ రేపటి నుంచి 1.5 hour క్లాస్ తీసుకునేదానికి ఖచ్చితంగా ట్రై చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ స్టూడెంట్స్. నేను మీ నరేష్ బాబు గెచ్చుకాయల ఫ్రమ్ ఎల్ఎన్జీ కెమికల్ సైన్సెస్, గుంటూరు.